ఇంతే అనేది ఉండదు. ఇంతే అనేది ఒకరికి సరిపోవచ్చు. ఇంకో కస్టమర్‌కి సరిపోవచ్చు. అంతే కదా! అందరి బాడీలు ఒకలాగా ఉండవు కదా! ఇది మైండ్‌లో ఉంచుకో. ఇప్పుడు ఇదే కటింగ్ ఒకరు యాజ్ టీజ్‌గా కట్ చేసినా గూడాను సరిపోద్దండి. కొంతమందికి సరిపోదు. ఏమంటే వాళ్ళకి ఎక్కడో ఒక హాఫ్ ఇంచులు, పావించులు ఎక్కువైనా పెట్టాలి, తక్కువైనా పెట్టాలి. ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ అనేది మీ ఓన్‌గా వీడియోలు చూసే కొద్దీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ రావాలండి. అందుకని పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పైకి ఎక్కువ మార్క్ చేసుకోకూడదండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే పైకి ఎక్కువ మార్క్ చేసేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ అండి. ఇది వచ్చేసి శారీ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ లైనింగ్ బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి. ఫస్ట్ లైనింగ్ తడి ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. ఓపెన్స్ ఏమో మన వైపు ఉన్నాయి, క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపు ఉంది. కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాసేస్తానండి. చూడండి, ఇది హై నెక్ బ్లౌజ్ అని చెప్పాను కదా. టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 పెడుతున్నానండి. అదే 15.5 ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ కస్టమర్ నాకు రెగ్యులర్ కస్టమర్ అండి. ఫస్ట్ వచ్చేసి నడుము కొలత చూద్దాము. నడుము కొలత వచ్చేసి ఎంత? 34 అండి. 4 భాగం ఎంత? 8.5 ప్లస్ 1 ఇంచ్ డాట్. చూడండి, ఇక్కడ 34 నడుము కొలత. 4 భాగం ఎంత? 8.5 అండి. ప్లస్ 1 ఇంచ్ డాట్ యాడ్ చేసింది. ఇది వచ్చేసి హై నెక్ కొలత కాబట్టి ప్లస్ 2 ఇంచులు యాడ్ చేయండి. అప్పుడు ఎంత అండి? 10.5. ఏంటి 10.5 దేనికండి అంటేను చెస్ట్ లూజ్ ఉంది. అప్పర్ చెస్ట్ లూజ్ ఉంటది కదా, అదనమాట. ఓకేనా? ఇది మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కలుపుతూ స్కేల్‌తో ఒక లైన్ రాసేస్తాను. చూడండి, ఇది అయిపోయింది కదా. ప్లస్ ఖర్చు అండి, 1 ఇంచ్ ఖర్చు పెడుతున్నాం. చూడండి, అది కూడా స్కేల్‌తో ఒక లైన్ రాసేస్తానండి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 పెడుతున్నానండి. 15 ఇంచులు పెడుతున్నాను. అదే 7.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, చంక డౌన్ కూడా నేను వచ్చేసి 7.5 పెడుతున్నానండి. ఈ ఫుల్ షోల్డర్ ఎంత పెట్టామో అంతే చంక డౌన్ పెట్టాలి. అంతే కదండి. ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చంక డౌన్ అంతే పెడతాము. లేదా కస్టమర్‌కి చంక రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి పెడతామా? ఎంత ఉందో అంత పెట్టేయాలండి ఫస్ట్. షోల్డర్ ఎంత పెట్టామో అంతే చంక డౌన్ పెట్టాలి. ఆ తర్వాత మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది చంక రౌండ్ మ్యాచ్ అయ్యేటట్టు. కస్టమర్‌కి ఎంత ఉందో చంక రౌండ్ అది మ్యాచ్ అయ్యేంత వరకు ఇది పైకన్నా కిందకన్నా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంతమందికి ఇదే చంక డౌన్ సెట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా చూడండి, ఈ స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా లైన్ డ్రా చేశాను. ఇది హై నెక్ కొలత కాబట్టి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టానండి. చూడండి, నెక్ వచ్చేసి 3.5 పెడుతున్నాను. మిగతాది వచ్చేసి షోల్డర్ అండి. దీనికి కూడా ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఒకసారి కొలుద్దామండి. ఫస్ట్ చంక కూడా ఎంత వచ్చింది అనేది కూడా కొలుచుకుందాం. ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇది హై నెక్ అండి. చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి నేను ఒక 5.5 పెడుతున్నాను. ఓకేనా? 5.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. పైన ఏ విధంగా 3.5 పెట్టామో కింద కూడా అదే విధంగా ఇక్కడ కూడా 3.5 మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకొని బ్యాక్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. కింద కూడా డాట్స్ మార్క్ చేసుకున్న తర్వాత నేను చంక రౌండ్‌ని ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇందులోంచి సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ కోసం అండి. ఎంతొచ్చింది? పావు తక్కువ 5 వచ్చింది. అదే 5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకున్నాము. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాము. బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి 4, ఇదంతా 4.5 లోపల మార్క్ చేయండి. నేను వచ్చేసి ఒక 4 ఇంచెస్ పెడుతున్నాను. బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఎంత పెట్టుకున్నాము డాట్‌కి 1 ఇంచ్ పెట్టుకున్నాము కదా. ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసాము. ఇంకా హై నెక్ బ్లౌజులైనా, క్రాస్ కటింగ్ బ్లౌజులైనా డీప్ నెక్, హై నెక్ అన్నది పాయింట్ కాదండి. ఈ సైడ్ అనేది 1/2 ఇంచ్ ఖచ్చితంగా తీసి తీరాలి. ఓకేనా? క్రాస్ తీయాలండి, లేకపోతే సైడ్ ముడతలొచ్చేస్తాయి. ఓకేనండి. చిన్న సైజు వాటికైతే పావు తీయండి, పావు ఇంచు తీయండి. పెద్ద సైజు వాటికైతే 1/2 ఇంచ్ తీయండి. ఇంకా పెద్ద సైజు ఉంటాయి. ఇంకా పొడవు పెంచుకుంటారు కొంతమంది. 16, 16.5 కూడా పెడతారు కదండీ. ఇది సైజు వాళ్ళొచ్చేసి ముప్పావు కూడా మార్క్ చేయాల్సొస్తది. అదయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మనం ఎంత చంక ఇక్కడ షోల్డర్‌కి ఎంత మార్జిన్ పెడతామండి అంటే ఇంతవరకు కట్ చేసేస్తామండి. ఈ క్లాత్ అంతని కట్ చేసేస్తాం కాబట్టి మనకి షోల్డర్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు ఇడిచిపెట్టి షోల్డర్ జాయింట్ చేస్తాం. మనం హ్యాండ్ నెక్ ఇచ్చినప్పుడు ఎంత ఖర్చు పెడతామండి? 1/2 ఇంచ్. ఎక్కడ కుట్టు పడతదో అంత మార్క్ చేయండి.
ఓకేనా. అది హై నెక్ అయినా డీప్ నెక్ అయినా కస్టమర్ ఆది బ్లౌజ్ లో నుంచి మీరు హ్యాండ్ లూజ్ తీసుకున్నప్పుడు ఈ చంక్రౌండ్ తీసుకున్నప్పుడు వచ్చేసి కూల్చుకునే విధానం అయితే ఇదేనండి. మెజర్మెంట్ అయినా ఇదే పద్ధతి, ఆది జాకెట్ నుంచి తీసుకుని ఇదే పద్ధతి, ఇదే కరెక్ట్ గా వస్తుంది మీకు. ఇప్పుడు ఒకసారి మనం కూల్చుకుందామండి. పైన మార్జిన్ వదిలేసాం హాఫ్ ఇంచ్, ఇక్కడంతా కూడా మార్జిన్ వదిలేసాం కుట్టుకోవడానికి. ఇక్కడ కదా కుట్టుపడుతుంది, కుట్టుబడే దగ్గర కూల్చుకుంటే మనకి కరెక్ట్ వస్తుంది. గీత అటు ఇటు వచ్చినా ఫిట్టింగ్ లో అయితే ఏ ప్రాబ్లం రాదండి. చూడండి ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. 9 అంటే ఎంత అండి, 9 అంటే ఎంత, 18. నాకు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ కావాలండి. ఎంత కావాలి, 17.5. ఓకేనా. ఇప్పుడు నేనేం చేయాలండి, ఇంతవరకే మార్క్ చేయాలా, లేదు కదా, ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకుంటున్నా. ఓకేనా. ఏమండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్కువ రావడం వల్ల ఫిట్టింగ్ అయితే ఓకే వేసుకోవడానికి బాగుంటుందండి, కానీ వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. ఇక్కడ ముడత వచ్చేస్తుందండి. చెస్ట్ కావాల్సిన లూజ్ ఇచ్చేసాము, కానీ ఈ చంకకు కావాల్సిన లూజు ఇవ్వలేదు కదా, అందుకోసం ఈ విధంగా పైకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనము 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా రౌండ్ స్కేల్, చూడండి ఈ విధంగా పెట్టేసి రౌండ్ షేప్ ఇచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ మార్జిన్ మార్క్ చేసేసుకోవాలి, ఎక్కడ కుట్టుబడుతుందో అక్కడ. మళ్ళీ ఇప్పుడు కొలుచుకోవాలి, అసలు కరెక్ట్గా వస్తుందా రాదా అని. సరే చూద్దాము. నాకు వచ్చేసి కరెక్ట్గా పావు తక్కువ 9 ఇంచులు వచ్చేస్తుంది అనమాట. ఇదండి చంక రౌండ్ కొలుచుకునే పద్ధతి. అది హై నెక్క డీప్ నెక్క ఇది అనేది ముఖ్యం కాదండి, చంక రౌండ్ ని కొలుచుకునే విధానం. మనం యాజ్ ఇట్ ఈస్ గా నడుము కొలత ఎంత ఉందో అట్లా పెట్టేసుకోవద్దండి. కస్టమర్ చంక రౌండ్ ఎంత ఉందో అందరికీ ఒకేలా ఉండదు కదండి. ఈ నడుము తగినట్టు షోల్డర్ కూడా హై నెక్ కాబట్టి ఓకే, మన ఫుల్ షోల్డర్ నేను తీసేసుకున్నాము. ఇది కూడా కొంచెం డీప్, కొంచెం బ్యాక్ వచ్చేసి 5.5 పెట్టాను, ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు పెడుతున్నాను కాబట్టి 7.5 పెట్టానండి. మరీ వీళ్ళు కనుక హై నెక్ వేసుకుంటే వీళ్ళకి వచ్చేసి 8 ఇంచెస్ పెట్టి తీరాలండి. ఓకేనా. ఇట్లాంటి చిన్న చిన్నవి హాఫ్ ఇంచులు పావు ఇంచులు అనేది అడ్జస్ట్ చేసుకుంటేనే కస్టమర్ కి మంచి ఫిట్టింగ్ ఇవ్వగలం అనమాట. అంటే కదా చెప్పేసాం కదా అనేసి అందరికి సెట్ అవ్వాలని లేదండి. ఇట్లా ఒకరికి సెట్ అవుతుంది, కొంతమంది సెట్ అవ్వదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ ప్లస్లు మైనస్లు అంటే, మీ దగ్గరకు వచ్చే కస్టమర్ ఇప్పుడు చంక్రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. హై నెక్ పెడుతున్నప్పుడు అది ఫుల్ హై నెక్ లేదా ఫ్రంట్ టు బ్యాక్ కొంచెం డీప్ పెట్టుకుంటున్నామా, కొంచెం ఇప్పుడు 5.5 అంటే ఓకే ఇది హై నెక్కే, ఇంట్లో ప్రాబ్లం ఏమి లేదు. అందుకని ఏంటంటే ఇక్కడ ఒక పావించు ఫుల్ షోల్డర్ లెంత్ అంటే ఒక పావించు హాఫ్ ఇంచు ముందుకు మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడే మనం 3 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టట్లేదు కదా, ఆ 3 ఇంచెస్ 2 ఇంచెస్ పెడితే ఎంత ఫుల్ షోల్డర్ ఉందో అంత పెట్టేసుకోవాలి. ఇంకా 16 కాదు, అట్లాగని 15.5 కాదు, 15 కాదు 16 కాదు, దానికి మిడిల్ లో ఉంది. అందుకనేసి నేను 7.5 పెట్టేశానండి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసేసాం కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కస్టమర్ కొలతల ప్రకారం వెళ్తున్నానండి, మెజర్మెంట్స్ ప్రకారమే. ఇది వచ్చేసి హైనెక్ బ్లౌజ్, నేను వచ్చేసి నడుము కొలత ప్రకారం వెళ్తున్నాను. నడుము కొలత 34 అండి. 34 నాలుగో భాగం ఎంత, 8.5 మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ బ్యాక్ సైడ్ డాట్ వేయాలి కదండి, ఆ బ్యాక్ సైడ్ డాట్ 1 ఇంచ్ ఇడ్చి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద వైపు మార్కింగ్ అయిపోయింది. ఇది ఫుల్ షోల్డర్ లెంత్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టాను. అదే 7.5 చంక డౌన్ పెట్టేస్తున్నానండి. ఈ చంక డౌన్ ఎంత షోల్డర్ పెడితే అంత మార్క్ చేసేసుకోండి ఫస్ట్. ఓకేనా. ఎవరికైనా కూడా ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి. ఈ కస్టమర్ కి తక్కువ ఉంది కాబట్టి సరిపోయిందండి. వీళ్ళకి ఒక 19.5, ఇప్పుడు ఎంత వచ్చింది నాకు 18 వచ్చింది కదా 7.5 మార్క్ చేసుకున్నప్పుడు. 19 ఉంటే అప్పుడు మనం ఒక పావు ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలా. ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఓకేనా. ఇది మెయిన్. ఇక్కడ వచ్చేసి చెప్పుకోవాల్సింది చెస్ట్ లూజ్ అనమాట. హై నెక్ ప్రకారం వెళ్తున్నప్పుడు వచ్చేసి నడుము కొలతకు వచ్చింది 4వ భాగానికి 2 ఇంచెస్ యాడ్ చేస్తామండి. అప్పుడు ఇక్కడ 8.5 వచ్చింది కదా, నాకు ఇప్పుడు అక్కడ ఎంత వస్తుందండి, 10.5 వచ్చింది 2 ఇంచులు యాడ్ చేయడం వల్ల. ఓకేనా. అదే 10.5 ఇక్కడ చెస్ట్ లూజ్ కి మార్క్ చేసేసుకున్నాను. ఇందులో ఇంకా ఏ మార్పు లేదు. షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టాను, చంకడౌన్ 7.5 పెట్టాను. కానీ చంకడౌన్ వచ్చేసి నాకు 17.5 కావాలి, నాకు 7.5 పెట్టడం వల్ల వచ్చేసి నాకు సరిపోలేదు, అంటే ఎక్కువ వచ్చింది అనమాట ఒక హాఫ్ ఇంచ్. అందుకు నేను ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసేసుకున్నాను. పైకి మార్క్ చేసి మళ్ళీ 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఏదైనా చంక్రౌండ్ కొంచెం పద్ధతి ఏదైనా కరెక్ట్ గా ఉంటుందండి. మీరు షోల్డర్ మార్జిన్ ఎంత కుట్టుతారో ఎంత వదిలి పెడతారో అంత వదిలేయండి. హాఫ్ ఇంచుకి పెట్టే కదా మనం మార్జిన్ షోల్డర్స్ జాయిన్ చేస్తాను, అంత హాఫ్ ఇంచు వదిలేయండి. ఇంకెక్కడ కుట్టు పడుతుంది, ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు వదిలేసే కదా మార్క్ చేసుకుంటాము. ఎక్కడ కుట్టు పడుతుందో ఆ మార్జిన్ హాఫ్ ఇంచ్ పెట్టి అక్కడ మాత్రమే కొలవండి. అక్కడ మార్క్ చేసేసుకొని కొలవండి. అది మీకు ఆది జాకెట్ అయినా కానివ్వండి, మెజర్మెంట్స్ తో తీసుకున్నదైనా కానివ్వండి, కరెక్ట్ గా రావాలంటే ఇదేనండి. ఇది ఓకే. చెస్ట్ లూజ్ కూడా మనం కరెక్ట్ గా మార్క్ చేయాలండి, అంతే కదా. చెస్ట్ లూజ్ కరెక్ట్ గా మార్క్ చేయకపోతే ఎక్కువ తక్కువ వచ్చే ఇబ్బంది కూడా ఉంటుంది. అది కూడా చూసుకోండి. షోల్డర్ కరెక్ట్ గా పెట్టుకోవాలి, చెస్ట్ లూజ్ కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ చంకడౌన్ ని ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాము, తక్కువ ఉంటే
పావు ఇంచ్ తగ్గించుకుంటాం అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా ఇప్పుడు కట్ చేసేస్తాం. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని చూడండి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాము. చూడండి ఫస్ట్ వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు 10 ఇంచెస్ అండి. షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కింద మార్జిన్ కుట్టుకోవడానికి ఒక పావు ఇంచు అండి. పైపింగ్ వేస్తాను అందుకని పావు ఇంచు తీసుకున్నాను. పావుతకు 11 ఇంచులు తీసుకున్నానండి. హ్యాండ్ పొడవు ఖర్చులతో కలిపేసి ఈ విధంగా 2 వైపులా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 పెడుతున్నానండి. అదే 3.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి పావుతకు 9 ఇంచులు పావుతకు 9 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 6 ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 6 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా టోటల్ చంకరం అంతా పావు తక్కువ 9 ఇంచులు అక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రోల్ మార్క్ చేసుకోవడం సింపుల్ ట్రిక్ అండి. ఇది ట్రిక్ ఇక్కడ చూడండి ఒక పావు ఇంచు విధంగా డౌన్ పెట్టండి. ఇది పెద్ద సైజే కాబట్టి దగ్గర దగ్గర 1.5 వరకు కూడా మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఆ పావు ఇంచులోకి కలిపేయాలండి. అక్కడి నుంచి ఈ స్ట్రైట్ ఉంది కదా ఈ లైన్ లో కలిపేసి సగానికి వస్తుంది కదా సగానికి వచ్చిన తర్వాత ఈ గీత కానిచ్చి గీత అంతేనండి. పావు ఇంచు కంటే తక్కువ విధంగా షేప్ తీసామనుకోండి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి మిడిల్ కి ఘాటు పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లో తీద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ అండి. పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఎంత పావు తక్కువ 8 ఇంచులు అనమాట. అందులో సగం ఎంత అండి పావు తక్కువ 4 ఇంచుల దాకా మార్క్ చేసేసాను. అక్కడి నుంచి చంకలోకి వచ్చేసి పెద్ద సైజ్ కాబట్టి 3/4 ఇంచు తీస్తున్నానండి. ఇక్కడ నుంచి చూడండి స్టార్టింగ్ వచ్చేసి సన్నగా తీయాలండి. స్టార్టింగ్ లావు తీయకూడదు. ఈ 3/4 ఇంచు ఉంది కదా ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ ఉంది కదా ఈ 1 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలండి. అంతే చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. ఓకే పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఒకసారి గమనించండి ఏ విధంగా క్లాత్ ప్లేస్ చేస్తున్నాను అని వచ్చేసి ఇక్కడ కదా హ్యాండ్ కట్ చేశాను. ఇది ఓపెన్స్ ఫ్రంట్ ఓపెన్ పార్ట్ కాబట్టి మన వైపున ఓపెన్స్ ఉండేటట్టు హ్యాండ్ ఈ విధంగా ఇక్కడ కట్ చేశాను కాబట్టి ఈ క్లాత్ ని మన వైపు ఉంచుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి క్రాస్ గా ప్లేస్ చేస్తామండి. ఓకేనా క్రాస్ గా పెట్టేసుకుని ఈ విధంగా మొత్తం అవుట్లైన్ డ్రా చేస్తాం. ఇట్లా నాకు షోల్డర్ కదా షోల్డర్ ఇక్కడ షోల్డర్ ప్లేస్ చేసేసుకొని మొత్తం ఒక అవుట్లైన్ డ్రా చేస్తానండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం విధంగా క్రాస్ గా పెట్టేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేస్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ షోల్డర్ ఇప్పుడు కట్ చేసేసుకుంటానండి. ఫస్ట్ షోల్డరు కట్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. ఇంకా దీంతో పని లేదండి మనకి. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఇక్కడ చంక కోసం కూడా చూడండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. వీళ్ళకి వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి
ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచు పైకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచు పైకి మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఈ షేప్ ఇచ్చేస్తున్నాను. వీళ్ళు వచ్చేసి ఎన్ని అడిగారు కాబట్టి ఈ షేప్ ఇచ్చేసాను. ఇది అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి మనము 3/4 ఇంచు తీద్దాం. 3/4 ఇంచు నుంచి గీతకు 1 ఇంచు పెడుతున్నానండి. ఏంటి ఫ్రంట్ చంకలోకి అండి. ఇంతవరకు అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేద్దామండి. ఇంకో ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5 తీసుకుంటున్నానండి. 13.5 తీసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి 1.5 ఇంచు పైకి మార్క్ చేస్తున్నాను. అంటే పైన వచ్చిన దగ్గర నుంచి ఎంత వచ్చింది, దగ్గర 5 గీత వచ్చిందండి. ఇంకా అది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. అక్కడ నుంచి 2.5 అండి. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేద్దామండి. ఇక్కడ నుంచి వీళ్ళకి 1/2 ఇంచ్ అండి. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తాను. అక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. మనకు కావాల్సిన నడుము కొలత ఎంత అండి, 8.5. ఒకసారి చూద్దాము. వీటన్నిటికీ స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాం కదా. మన ఫార్ములా ఏంటి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అండి. ముందు ఫస్ట్ కొంచెం చూద్దామండి. మనకి డయాగ్రాము ఇక్కడ స్ట్రైట్ గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కావాలంటే ఒక 3/4 పెంచుకోవచ్చు. లేదండి ఇటువైపు కూడా కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదా అంటే దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదండి. ఎందుకంటే ఇక్కడ డాట్ పట్టేసిన తర్వాత ఇది స్ట్రైట్ గా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఎంత ఉంది, 3.5 ఉందండి. మనం డాట్ పెట్టేస్తాం కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 8.5 అండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తాను. ప్లస్ ఖర్చండి, ప్లస్ ఖర్చుని మార్క్ చేసేసాం అంతే. చూడండి, ఫ్రంట్ వచ్చేసి మార్క్ చేయడం అయితే ఎంతో సింపుల్ అనమాట. ఇక్కడ ఒక 1/4 ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకుంటే స్టార్టింగ్ హుక్స్ పట్టుకోవడం వల్ల మనకి నెక్ దగ్గర పట్టుకొని ఉంటుందండి. షోల్డర్స్ చార్ట్ అనమాట. అది ఏదైనా హై నెక్ అయినా డీప్ నెక్ అయినా కూడాను. సారీ, ఫ్రంట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ డీప్ వేస్తున్నాం కాబట్టి, అదే మీరు 3 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటాము అనేసి ఇప్పుడు చూడండి, ఒక 3.5 ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచులు 1/2 ఇంచులు పెడతారా అంటే అట్లా పెట్టొద్దండి. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన లూజ్ ఇవ్వాలి. ఇక్కడ 1/4 ఇంచులు 1/2 ఇంచులు పెట్టకూడదు. ఇది వచ్చేసి ఫ్రంట్ కొంచెం డీప్ వేస్తున్నాం కదా. ఫ్రంట్ వచ్చేసి ఎవరైనా కూడాను 6.5 లేదా 7, ఇంకా ఇష్టపడే వాళ్ళు 7.5 వరకు కూడా వెళ్తారు కాబట్టి అట్లాంటప్పుడు మాత్రమే ఇక్కడ 1/4 ఇంచు తీయాలి. ఇంకా లూజ్ వస్తుందని కంప్లీట్ ఉంటే 1/2 ఇంచ్ తీయండి. అంతేగాని ఇటు 3 ఇంచులు 2 ఇంచులు పై నుంచి 3 ఇంచెస్ 4 ఇంచెస్ లోపలైతే ఇక్కడ 1/2 ఇంచులు 1/4 ఇంచులు తీయొద్దు. ఎంత మార్జిన్ ఉందో అంత యాజ్ టీజ్ గా కట్ చేసేయాలి. అంతేనండి. ఇక్కడ చూడండి, ఒక 1/4 ఇంచు కంటే తక్కువ డాట్ కుట్టేస్తాం కదా. అంతేనండి. ఎందుకంటే ఇక్కడ ఒక 1/2 ఇంచే పెట్టారంటేను వీళ్ళకి వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉందండి. దీనికి కావాల్సిన లూజ్ ఇవ్వాలంటే ఇక్కడ పైకి ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పైకి ఎక్కువ మార్క్ చేసుకోకూడదండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే పైకి ఎక్కువ మార్క్ చేసేసుకోవాలి. లేదు వీళ్ళకి తక్కువే ఉందనుకోండి, పర్వాలేదు 1 ఇంచ్ వరకు కూడా మార్క్ చేసేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అనేది మీ ఓన్ గా వీడియోలు చూసే కొద్దీ ఓన్ ఎక్స్పీరియన్స్ రావాలండి. అందుకని పర్టికులర్ గా చెప్తున్నాను. ఇంతే అనేది ఉండదు. ఇంతే అనేది ఒకరికి సరిపోవచ్చు, ఇంకో కస్టమర్ కి సరిపోవచ్చు. అంతే కదా, అందరి బాడీలు ఒకలాగా ఉండవు కదా. ఇది మైండ్ లో ఉంచు. 1/2 ఇంచులు 1/2 ఇంచులేనండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. ఒక 1/2 ఇంచు, అదే కొంచెం తక్కువ ఉంటే ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటాం. ఇట్లాంటివి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు సైడ్ కానివ్వండి, ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉందా ఇక్కడ 1/2 ఇంచ్ కానివ్వండి. ఈ ఫ్రంట్ అంటారా, ఇది దీనికి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే, ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియం గా ఉంది కాబట్టి 13.5 పెట్టుకున్నాం. ఇదే కస్టమర్ కి ఇంకా చెస్ట్ మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఎంత 14 కూడా పెట్టాల్సి వస్తుంది. మీకు అర్థమైపోతుందండి. ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత వాళ్ళు కనుక ఏమంటే చెస్ట్ మీద ఉందండి కుట్టు అంటే మీరు ఫ్రంట్ పొడవు వాళ్ళకి తగ్గించినట్టు, అవునా కదా. ఈ ఫ్రంట్ పొడవు తగ్గిస్తే మనకి కుట్టు అనేది చెస్ట్ పైకి వస్తుంది. అట్లా రాకూడదు కదా. అందుకోసం ఇట్లా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్, ఏమైనా కంప్లైంట్ వచ్చినా కుట్టు వచ్చేసి ఇట్లా పైకి వస్తుంది అన్నప్పుడు మీరు ఫ్రంట్ పొడవు కరెక్ట్ గా తీసుకోలేదని అర్థం. అప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసేసుకోండి. వీళ్ళకి తక్కువ ఉందనుకోండి 13 కూడా సరిపోవచ్చు. కొంతమంది ఫ్లాట్ గా ఉంటది కదా, అట్లాంటి వాళ్ళకి అంటే ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు మీ ఓన్ గా అంటే అడ్జస్ట్ చేసుకుని పెట్టారనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. వీళ్ళు ప్రతి ఒక్కరికి ఇంతే ఉంటది అనేది ఏమి ఉండదండి. ఒక్కొక్కరు బాడీ మారుతుంటది కదా అనేది మైండ్ లో ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఇదే కటింగ్ ఒకరు యాజ్ గా కట్ చేసినా కూడాను సరిపోద్దండి.
కొంతమందికి సరిపోదు. ఏమంటే వాళ్ళకి ఎక్కడో ఒక హాఫ్ ఇంచులు, పావించులు ఎక్కువైనా పెట్టాలి, తక్కువైనా పెట్టాలి. ఈ నడుం కొలత ఏం మార్పు ఉండదండి. నడుం కొలత ప్రకారం వెళ్తున్నప్పుడు నడుం కొలత ఎంతుందో అంతే ఉంటది. ఈ సైడ్ చెస్ట్ ఎక్కువుందనుకోండి, ఇంత పెట్టాను. తక్కువుందనుకోండి మీరు ఇంకా ఇక్కడి నుంచి మార్జిన్ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఈ స్ట్రెయిట్‌గా డ్రా చేసిన లైన్ నుంచే నేను మార్జిన్ నుంచే చెప్తున్నాను. ఎందుకంటే ఈజీగా అర్థమవుతది కదా మీకు. చూడండి అందుకోసం. ఇంకా నేను ఈ ఫ్రంట్ హాఫ్ ఇంచులు ఇవన్నీ అనేటివి చెస్ట్‌ని బట్టి మారుతుంటాయండి. ఓకేనా? మార్క్ చేసుకున్నట్టుగా అంతా కట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి మెయిన్ డాట్. ఇక్కడే కుట్టు పడతది. ఓకేనా? చూడండి. ఒక పావించులో, హాఫ్ ఇంచులు అనేది డిఫరెన్స్ ఉంటదండి మనిషిని బట్టి కూడాను. అది మీ ఓన్‌గా మార్క్ చేయడం అలవాటు చేసుకోండి. ఒక పావించులో, హాఫ్ ఇంచులు డిఫరెన్స్ ఉంటాయనేది యాక్సెప్ట్ చేయాలి. అందరికీ ఒకేలాగా కట్ చేస్తే సరిపోదు. అందరికీ ఒకేలాగా బాడీ షేప్ ఉండదండి. ఓకేనా? అందరికీ ఒకేలాగుంటే మన కస్టమర్ దగ్గర నుంచి అసలు కంప్లైంట్‌లే రావు గదా! అవునా? కాదా? ఇప్పుడొచ్చేసి షేప్ పట్టి కట్ చేద్దామండి. షేప్ పట్టి కట్ చేయడానికి కూడా చూడండి. ఇక్కడి నుంచి ఎంతుందండి? 3:30 ఉంది. డాట్ కుట్టేస్తాం గదా! అక్కడి నుంచి చివరి వరకు ఎంతుందో కొలవండి. ఎంతుందండి? దగ్గర దగ్గర 10 ఉందనమాట. ఇక్కడ చూడండి. 10 ఉంది గదా! ఇప్పుడొచ్చేసి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేద్దాము. ఈ 10 ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టేసుకోండి. ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టేసుకుంటే మీకు చివరి వైపున ఒక పావించు లేదా ఫ్రంట్ వైపున ఒక పావించ్ ఎక్స్‌ట్రా వచ్చినా గూడాను అంటే మీరు ప్లేస్ చేసే కుట్టే దగ్గర కొంతమంది మిస్టేక్స్ చేస్తారండి. ఇప్పుడు షేప్ పట్టిని ఇక్కడ పెట్టి కుట్టేటప్పుడు మిస్టేక్ చేస్తారు. కొంచెం లోపల పెట్టి కుడతారేమో లేదా కొంచెం వదిలిపెట్టి కుట్టేస్తాను. అప్పుడు చివరికి వచ్చేసరికి తగ్గిపోవచ్చు. అదే ఒక హాఫ్ ఇంచ్ ముందే ఎక్స్‌ట్రా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ కంప్లైంట్లు ఏమి రావండి అందుకోసం. ఇప్పుడు చూడండి 10 కదా! మనం వచ్చేసి పావు తక్కువ 11 ఇంచులు పెట్టేద్దాం. 10 ముప్పావుకి మార్క్ చేస్తున్నాను. షేప్ పట్టి పొడవు చూడండి. అదే 10 ముప్పావు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచులు, బ్యాక్ కూడా 4 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 3:15 మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసినట్టుగా ఈ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడం. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇదేనండి చాలా సింపుల్. ఒకసారి నా మెథడ్‌లో ఎక్కడెక్కడ ఏ పాయింట్ అడ్జస్ట్ చేసుకోవాలనేది మీ ఓన్ మీ చేతుల్లోనే ఉంటదండి. స్టార్టింగే తెలియకపోవచ్చండి. కుట్టే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ వస్తది. అప్పుడు మీకు అర్థమైపోద్దండి. కానీ ఫస్ట్ ఏ పాయింట్ పెంచడం వల్ల ఏ ప్రాబ్లమ్ వస్తది, ఏ పాయింట్ కటింగ్‌లో తగ్గించడం వల్ల ఏ ప్రాబ్లమ్ వస్తదని తెలుసుకున్నారనుకోండి, ఇంకా కస్టమర్‌కి మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చేస్తాం. ఓకేనా? మీరు ఇదే పద్ధతిలో కుట్టేసినా గూడాను, కనుక సంక దగ్గర సైడ్ ఏమన్నా లూజ్ వచ్చిందా? చెస్ట్‌కి కావాల్సిన లూజ్ ఇవ్వలేదా? లేతే సైడ్ ఏమన్నా చెస్ట్ వైపున లూజ్ ఉందా? కొంతమందికి ఇక్కడ గూడా వస్తదండి లూజు. ఓకే అండి. ఇదంతా బాగా సరిపోయింది. ఇక్కడొచ్చేసి బాగా లూజ్ ఉందంటే, ఇది మార్కింగు నేను చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కింద వైపు నుంచి 1.5 పెట్టాను. మీరు 1 ఇంచ్ పెట్టారేమో ఆ! అవునా కదా! 1 ఇంచ్ పెట్టారేమో అప్పుడు లూజ్ ఉండుంటది. కానీ ఇట్లా చిన్న చిన్న పాయింట్స్ అండి. నేను కింద వైపున బ్యాక్ సైడ్ మార్జిన్ నుంచి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నాను. ఈ మార్కింగ్ గూడా ఉంటది. ఇక్కడ గూడా కొంతమందికి లూజ్ ఉంటది. అంటే కరెక్ట్‌గా చెస్ట్ వైపుకి ఇట్లా పట్టుకున్నట్టు ఉండకపోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్నవి, చిన్న చిన్నవి మారుతుంటాయండి మనిషిని బట్టి. ఇదొక్కటి మీరు తెలుసుకోండి. నేనైతే ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ అందరికి ఇట్లే ఉంటదని అయితే నేను చెప్పనండి. సరిపోతదండి. ఫిట్టింగ్ అయితే సరిపోతది. మీరు యాజ్ యూజువల్‌గా కట్ చేసినా. కానీ చిన్న చిన్న మార్పులు ఎక్కడో చేసి తీరాల్సొస్తది మీరు. మీ దగ్గరకొచ్చే కస్టమర్‌ని బట్టి. అంతే గదా! అవునా కదా! అందరికి ఒకేలాగుండే ప్రాబ్లమ్ ఏముంది? అసలు మన కస్టమర్ దగ్గర నుంచి కంప్లెయింట్ అనేదే రాదు. అలా ఉండకపోవడం వల్లే గదా! ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్లెయింట్ చెప్తుంటారు. కొంతమంది పొడవెక్కువుంటారు. కొంతమంది హైట్ తక్కువుంటారు. కొంతమందికి చెస్ట్ ఎక్కువుంటది. ఓకేనా? కొంతమందికి కప్ షేప్ ఎత్తుగుంటది. కొంతమందికి ఫ్లాట్‌గా ఉంటది. ఇవన్నీ గూడా తెలుసుకోవాలండి. దాన్ని బట్టి ఇది దేనికి అంటే ఈ పొడవులు మారుతుంటదనమాట. ఒకే నడుము కొలత వాళ్ళకి ఒకేలాగా పొడవు ఉండదు. అవునా కదా! ఇక్కడుండే ఈ కప్ షేప్‌ని బట్టే మనం ఈ పొడవును మార్క్ చేసుకుంటాము. దాన్ని బట్టి ఇక్కడ మీకు దానికి తగినట్టు గనక మీరు పొడవు ఇవ్వలేదనుకోండి, అలా చెస్ట్ మీద కుట్టొచ్చేస్తది. సరిపోవడం అయితే ఎట్లో ఒకట్ల సరిపోవచ్చు. కానీ అది కరెక్టే అంటారా? కాదు గదా! అప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేయాలంటే
తర్వాత నెక్స్ట్ కుట్టే బ్లౌజ్కి వచ్చేసి కిందకి మార్క్ చేసుకోండి. దానికంటే పొడవు కొంచెం ఎక్కువ పెట్టండి. అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది. వీళ్ళకే చెస్ట్ ఎక్కువ ఉంది సైడ్. చెస్ట్ ఎక్కువ ఉంటే మన ఇష్ట ప్రకారం ఇక్కడ 1.5 అట్లా పైకి మార్క్ చేసేసుకుంటే వాళ్ళకి కావాల్సిన క్లాత్ ఇక్కడ లూజ్ ఇవ్వకపోతే వాళ్ళకి పట్టేసినట్టు ఉంటుంది. ఓకేనా? ఇది కూడా సరే గమనించండి. ఇక్కడ కూడా నేను చెప్పాను కదా ఇందాక, ఇక్కడ మీకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నప్పుడు కొంతమందికి ఇక్కడ మాత్రమే లూజ్ ఉంటుంది, అంటే వచ్చి కూర్చోదనమాట. చెస్ట్ వచ్చేసి మన షేప్ పట్టి దగ్గర దాని మీద వచ్చి కూర్చోవాలండి. అప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఇచ్చినట్టు. అట్లా ఇవ్వలేదండి, ఇక్కడ వరకు కొంతమంది లూజ్ ఉందంటే మీరు తక్కువ క్లాత్ పెట్టారు. మీరు ఇక్కడ వచ్చేసి ఈ షేప్ కి తక్కువ క్లాత్ పెట్టారు. కొంతమంది కొంచెం ఎక్కువే కట్ చేస్తారు. ఏమండి ఇట్లా కొంచెం పైకి ఉందండి, ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి చెస్ట్ మీద వచ్చి కూర్చున్నట్లు ఉంది అంటేను అప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని కొంచెం కిందకు మార్చేయాలి. ఇవన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయండి. ఓకేనా? అందుకోసం నేను పర్టికులర్ గా చెప్పడానికి రీజన్ అండి. అంతేనండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఇక్కడే కుట్టుబడుతుంది, బ్యాక్ కి ఇక్కడే కుట్టుబడుతుంది, ఫ్రంట్ కి ఇక్కడే పడుతుంది. ఇంకేమన్నా చిన్న మార్పులు మనకేమన్నా జరిగితే జరగవచ్చండి. ఏంటి, షేప్ పట్టిని జాయిన్ చేసిన తర్వాత డాట్ కుట్టిన తర్వాత కొంచెం ఇటైనా మారే ఛాన్స్ ఉంటుంది. అంతేనండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కి ఏమండి ఇంకొక డౌట్ రావచ్చు, ఏమన్నా ఫ్రంట్ పార్ట్ కి ఏమన్నా ఇప్పుడు డీప్ నెక్ ఇదే కొలతలు డీప్ నెక్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ ఏమైనా మారుతుందా, లేదా హై నెక్ వచ్చినప్పుడు ఒకలాగా మారుతుంది అంటే ఏమీ మారదు. డీప్ నెక్ కి హై నెక్ కి ఇచ్చినప్పుడు వచ్చేసి ఒక షోల్డర్ మారుతుంది, చంక మారుతుంది, కానీ డౌన్ ఇంక ఏం ఫ్రంట్ మారదండి. ఓకేనా? ఫ్రంట్ ఆ కస్టమర్ కి ఎంత ఉందో అంతే తీసుకుంటాము, అంతేగాని అంతకుమించి ఏం లేదండి. ఇంకంతే కదా, మనం డీప్ ఫ్రంట్ నెక్ ఎంత డీప్ వేస్తారో అంత పెట్టేస్తాము, ఫ్రంట్ పొడవు ఎంత ఉందో అంతే పెట్టేస్తాము, ఇంకా నడుము ఎంత ఉందో అంతే మార్క్ చేసేసుకున్నాము. ఇది అయిపోయింది కదా. మనకు మారేది డీప్ లో హై నెక్ లో అంటే షోల్డరు, ఈ చంక, ఈ రెండే మారుతాయండి. ఇది గుర్తు పెట్టుకోండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.